సో, రాజా రవీంద్ర గారిని చూస్తే చాలా సీరియస్ మనిషి, కోపదారి మనిషి అట్లా అంటూ ఉంటారు గదా! సో, ఆ టోన్‌లో కనిపిస్తారు మనిషి. సో, సెట్స్‌లో అలా ఎలా అస్సలు ఉండేది కాదు. అందరి దగ్గర? ఆయనని ఫస్ట్ నేను కలిసినప్పుడు లాంగ్ బ్యాక్ నా ఫాదర్ రోల్ చేశారు ఆయన. ఏ సినిమాకి? సీన్ 72 అని, అది రిలీజ్ ఓకే. అవ్వలేదు. హుహు. కానీ ఆ ఫస్ట్ టైమే నేను అమ్మో ఈయన ఇలా ఉంటాడు, డేంజరస్, సినిమాలో అంతా విలన్, నెగెటివ్ క్యారెక్టర్స్ చేస్తాను భయపడ్డాను చాలా. ఇప్పుడు మేము క్లోజ్ అయిపోయాం. హి ఈస్ సచ్ అ హంబుల్, వెరీ గుడ్ పర్సన్. ఆయన ఏదున్నా మొహం పైన అనేస్తాడు. ఏ జోక్ హ్మ్. ఉన్నా, అది వెటకారం అయినా, ఏదైనా ఆయనకి నోరు జారిపోద్ది, నోటి దూలన్నమాట. అందరూ అంటారు ఆయన్ని. ఆయన ఫ్రెండే. ఓకే. ఓకే. సో హి ఈస్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్. ఓకే. ఉంటే ఎంతో బాగా చూసుకుంటాడు. హ్మ్. ఎంతో బాగా కౌంటర్‌లేస్తాడు, జోక్‌లేస్తాడు. బట్ అవి హర్ట్ అవ్వవు. అదే. అదే. చాలా మనం కూడా ఖచ్చితంగా. నవ్వుతాం అన్నమాట. హ్మ్. మొహం పైన అనేస్తాడు. బట్ ఇట్ ఈస్ వెరీ ఫన్నీ అంటే అది తీసుకునే వాళ్ళని బట్టి. ఐ హ్మ్. యామ్ సూపర్ హ్యాపీ. అంటే ఐ యామ్ నాట్ సమ్‌వన్ నేను ఎక్కువ ఆలోచించి వాళ్ళెందుకు ఇలా అన్నారు, వాళ్ళెందుకు ఇలాగే అన్నారు, నన్నెందుకు మేబీ ఒకసారి ఆలోచించి అలా అలా అయిపోతాను నేను. బట్ జనరల్లీ రాజా రవీంద్ర గారు అయితే వెరీ హ్యాపీ అవును. పర్సన్. అండ్ 'నవీన్ చంద్ర' గారికి, 'రాజా రవీంద్ర' గారికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాపో ఉంటుంది. ఎక్కడ చూసినా ఇద్దరు కలిసి కనిపిస్తూ ఉంటారు. అండ్ మేనేజింగ్ అదంతా కూడా చూసుకుంటారు అని చెప్పేసి అంటుంటారు కదా! సో, ఇద్దరు కలిసి నటించారు కాబట్టి అక్కడ మీరు ఏం చూసారు? ఏమన్నా చెప్పగలరా? అంతే. నవీన్ ఏమో డయట్ పర్సన్. రాజా రవీంద్ర గారేమో అంతా పెట్టే పర్సన్ మాట. అన్ని తిను, అది తిను, ఇది తిను ఓకే. అని. నేనేమో నేను ఓకే. ఫుల్ నేను మినిమల్‌గా. నేను ఫుల్ నేను నేను అంటే వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఎలా అంటే ఒక గైడ్. ఒక సమ్‌వన్ రాజా రవీంద్ర గారు వెరీ నైస్ గైడ్. వెరీ నైస్ పర్సన్. ఆయన ఇచ్చే ఐడియాస్ కానీ, ఆయన మెంటోరింగ్ కానీ, ఆయన చెప్పే సజెషన్స్ కానీ చాలా బావుంటాయి. హ్మ్. ఐ రియల్లీ థింక్ ఈస్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. అవును. ఈస్ అ వెరీ అమ్మో! ఇంటెలిజెంట్ మ్యాన్. యాహ్! చాలా యాహ్! ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన థాట్స్ ఎంత ఇంటెలిజెంటో ఆయన అంత మంచి పర్సన్. హ్మ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. 'నవీన్ చంద్ర' గారి గురించి చెప్పండి. హి అంటే ఈస్ ఆయన గుడ్. నా ఫ్రెండ్ నవీన్ ఎప్పటినుంచో 'పరంపర' మేము కలిసి వర్క్ చేసాము. హుహు. అండ్ 'పరంపరలో' నవీన్‌ని చూసినప్పుడు నాకు చెప్పాడు. "దివి మా మమ్మీ నిన్ను బాగా ఇష్టపడతది. 'బిగ్ బాస్' చూసింది" అని. 'బిగ్ బాస్' అయిన వెంటనే 'పరంపర' చేశానన్నమాట నేను. ఓకే. 'పరంపర 3' ఉంటే నేను దానికి లీడ్. హ్మ్. 2 దగ్గరే ఆగిపోయింది ఇంకా 'పరంపర'. బట్ అప్పటి నుంచి నవీన్, నేను మాట్లాడుకుంటూ ఉంటాము. నవీన్ నాకొక ఇన్‌స్పిరేషన్ లాగా. నవీన్ హార్డ్ వర్క్ చాలా. అవును. డైట్ ఫాలో అవుతాడు, వర్క్ చేస్తాడు, కష్టపడుతూనే ఉంటాడు. తనలో ఒక కసి ఉంటుంది. ఏదో చేయాలి, కొట్టాలి నేను, ఇది అవును. చేయాలి, అది అవును. చేయాలని. ఐ ఐ ఐ ఎంజాయ్ టాకింగ్ టు నవీన్. తను మాట్లాడే ప్రతి మాటలో ఒక సెన్స్ ఉంటుంది. తను చేసే ప్రతి పనిలో ఒక సెన్స్ ఉంటుంది. మీనింగ్‌ఫుల్ ఉంటుంది. అలా ఉండడం కష్టం హ్మ్. డిసిప్లిన్డ్‌గా. చాలా తక్కువ మందుంటారు. అలా ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా పైకెళ్తూనే ఉంటారు. హ్మ్. ఐ థింక్ నవీన్‌కి అసలు తిరిగే లేదు. హి విల్ బి ఎ హ్మ్. బెస్ట్ యాక్టర్. హి విల్ బి ఎ గుడ్ యాక్టర్ ఫర్ ఎవర్.